కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత మాట్లాడుతాను. ఉడిగా చూపించకూడదు. ఇంకా మార్నింగ్ అయితే నేను మీకు కూప్ చూపిస్తాను. బేసిక్ ఇదైతే క్యాబిన్ వస్తుంది. క్యాబిన్ అంటే 4 మెంబర్స్ కూడా ఒక 300 to 400 ఎక్స్ట్రా ప్రైస్ ఉంటుంది. బేసిక్గా ఇది 2 స్టార్ విజిట్ అవుతున్నప్పుడు ఇలా వచ్చి ఫోన్ లాక్కునే అంటే బేసిక్గా మనకి డొరంటో ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఆర్ ప్లాట్ఫామ్ నెంబర్ 6 or 8కి వస్తుంటుంది. రైల్వే స్టేషన్కి వస్తే మీకు ఇటువైపు లాంజ్ ఉంటుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 6. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం డొరంటో ఎక్స్ప్రెస్ ఫస్ట్ క్లాస్లో అయితే ట్రావెల్ చేస్తున్నాం. కాకపోతే చాలా లేట్ అయిపోయింది అనమాట రావడం. చాలా లేట్కి వచ్చాను. బస్ కొంచెం వచ్చింది, యాక్సిడెంట్ అవ్వడం వల్ల కొంచెం డిలే అయిపోయింది. అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. అండ్ మీకు వైజాగ్ రైల్వే స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే బేసిక్ ఇక్కడ లాంజెస్ ఉంటాయి, రిటైరింగ్ రూమ్స్ అన్నీ ఉంటాయి. ఒకవేళ మీరు బైక్లో ట్రావెల్ చేయాలంటే బైక్ వచ్చి గేట్ నెంబర్ 1 దగ్గర మీకు ఆల్ వెహికల్స్ ఉంటాయి అనమాట. సార్ H1 ఎక్కడ? దాని పక్కన. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ అప్రాక్సిమేట్లీ ఎగ్జాక్ట్ పొజిషన్లోనే వచ్చాం. ఇదే మన బోగి, ఫస్ట్ ఏసీ. లైఫ్లో ఫస్ట్ టైం నా మొదటి జర్నీ, ఎక్స్పీరియన్స్. ఇంత లేట్గా ఎప్పుడు రాలేదు. క్యాబిన్ బేసికలీ మనకి క్యాబిన్ అయితే 4 వస్తుంది. ఎవ్రీథింగ్ కిందన. కాకపోతే మనకి ఫస్ట్ ఏసీలో డిఫరెన్స్ చూసింది ఏంటంటే పైకి వెళ్ళడానికి వీ హ్యావ్ క్లియర్ అండ్ స్టెప్స్ ఉంటాయి. ఫైనల్లీ అయితే మనం వచ్చేసాం. ఇంకా 8 minutes ఉంది ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి. అయితే డొరంటో ఎక్స్ప్రెస్ మనకి వైజాగ్ టు సికింద్రాబాద్ ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇది బాగా యూజ్ అవుతుంది మనకి చెప్పుకోవాలనుకుంటే. అండ్ ఇది లాంచ్ అయ్యి చాలా ఇయర్స్ అవుతుంది. అండ్ ఇందులో 2 types ఉంటాయి. ఒకటి కూప్ ఉంటుంది, ఇంకోటి క్యాబిన్ ఉంటుంది. క్యాబిన్లో అయితే మనకి సెకండ్ ఏసీ లాగే 4 seats ఉంటాయి అన్నమాట. అండ్ కూప్లో 2 seats ఉంటాయి. బేసికలీ కపుల్స్ అండ్ వస్తే బెస్ట్ ఆప్షన్. ఎవరైనా ఇద్దరు సెలెక్ట్ చేసుకుంటే మ్యాక్సిమం కూపే ఇస్తారు. అండ్ నా లైఫ్లో అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ ఏసీలో జర్నీ చేయడం. ఇంకా షేర్ చేసుకుంటే టిఫిన్ తీసుకున్నాను అనమాట. చెప్పే కదా కొంచెం లేట్ అయితే అవడం జరిగింది, అందుకే కొంచెం గాబరుగా చెప్తున్నా. ఇంకా లోపలికి కొంచెం సెటిల్ అయ్యి మళ్ళీ మాట్లాడతా. ఇదే మన క్యాబిన్. ఫస్ట్ ఏసీకి అయితే మనకి స్టెప్స్ ఉంటాయి అప్పో బెర్త్ వెళ్ళడానికి. అండ్ ఫుల్ సేఫ్టీ ఉంటుంది, ఎవ్రీథింగ్. ఇది మన మొదటి ఫ్లాగ్ అనుకుంటా ఫస్ట్ ఏసీ మాత్రం. అండ్ అది షో యూ మార్నింగ్ అయితే కూప్ చూపిస్తాను. బేసిక్గా అక్కడ చాలామంది ఉన్నారు, జనాలు ఉన్నారు కాబట్టి వాళ్ళని చూపించకూడదు. ఇంకా మార్నింగ్ అయితే నేను మీకు కూప్ చూపిస్తాను. బేసిక్ ఇదైతే క్యాబిన్ వస్తుంది. క్యాబిన్ అంటే 4 members, కూప్ అయితే 2 members వస్తుంది. అండ్ ఎవ్రీథింగ్ మనకి CCTVs ఉంటాయి, సెక్యూరిటీ ఉంటుంది. అండ్ మనం సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ స్లీపర్స్లో చూసేటట్టు మనకి వాటర్ బాటిల్స్ ఎక్సెట్రా అవేమీ ఈ క్యాబిన్లోకి అయితే రావు, అంటే ఈ కోచ్లోకి రావు అనమాట. వెరీ ప్రైవసీగా ఉంటుంది. అండ్ మీరు లాంగ్ జర్నీస్ లైక్ షిరిడి, ఢిల్లీ ఇలా చేస్తున్నారు, బడ్జెట్ ప్రాబ్లం లేదంటే ఫస్ట్ ఏసీ అయితే చాలా బాగుంటుంది. బెటర్ సెకండ్ ఏసీ తీసుకునే బదులు ఫస్ట్ ఏసీ తీసుకోండి. బేసిక్గా ఇలా నించోకండి, స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి ఇప్పుడు. అండ్ మీరు ఇలా నించున్నప్పుడే సడన్గా ఫోన్ లాగేసుకొని దిగిపోతూ ఉంటారు. నాకు ఆ భయం కూడా ఉందయ్యా బాబు. నేను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళా కదా, అప్పుడు నా ఐటమ్స్ ట్రైన్లో పోయినప్పుడు నా పక్కనే వచ్చాడు అనమాట కంప్లైంట్ ఇవ్వడానికి. ఇలానే లాక్కి వెళ్ళిపోయాడు బ్రదర్ అని. అందుకని కొంచెం స్టార్ట్ అయ్యే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి ఏరియాలోనే కరెక్ట్ మనం ఎగ్జిట్ అవుతున్నప్పుడు ఇలా వచ్చి ఫోన్ లాక్కొని వెళ్ళిపోతుంటారు. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి ట్రావెలింగ్ ఇన్ ట్రైన్. 8:03కి అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యింది. అంటే దాదాపు ఒక 12 minutes డిలే అయితే వెళ్తుంది ట్రైన్ అయితే.
7:50కి స్టార్ట్ అవ్వాలి. ఇలా 10 మినిట్స్ డిలే అయితే నేను చాలా ప్రశాంతంగా వ్లాగ్ చేసుకుని వచ్చేవాడిని. ఆన్ టైం తీసేస్తాడేమో, అంటే 2 స్టాప్సే కదా ట్రైన్కి, ఇంకా ఆన్ టైం తీస్తాడేమో అనుకున్నా. లేదు, 10 మినిట్స్ డిలే వచ్చింది. అలా అని మీరు అనుకోకండి, ఒక్కొక్కసారి ఆన్ టైం తీసే డేస్ కూడా ఉంటాయి. అందుకని కొంచెం మీరు బిఫోరే వచ్చి ఉండండి. నేను బేసిక్గా ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చి ఉంటాను. మరీ 2 అవర్స్ ముందు వచ్చే క్యాండిడేట్ అయితే కాదు, నేను హాఫ్ అన్ అవర్ ముందు వచ్చే క్యాండిడేట్నే. కాకపోతే ఈరోజు చెప్పే కదా, ఆల్రెడీ ఆ యాక్సిడెంట్ జరగడం వల్ల మనకి ఆ ముందు వెళ్ళే వెహికల్ యాక్సిడెంట్ జరగడం వల్ల 20 మినిట్స్ అయిపోయింది. వాడు గ్యాప్ ఇవ్వడు, వీడు ముందుకు వెళ్ళడు. ఇంకా టిఫిన్ తెచ్చుకున్నా, అది ఆల్రెడీ చల్లగా అయ్యి ఉంటుంది. డొరంటో ఎక్స్ప్రెస్లో బేసిక్గా మనకి మార్నింగ్ జర్నీస్ ఉండేవి. ప్రతి ట్రైన్స్కి మనకి ఫస్ట్ ఏసీకి బ్రేక్ఫాస్ట్ అండ్ సంథింగ్ లంచ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇంకా నేను టిఫిన్ అయితే అక్కడే ప్యాక్ చేసుకొని వచ్చాక తినేద్దాం. అండ్ బేసిక్గా డొరంటో ఎక్స్ప్రెస్ అయితే మనకి ఫస్ట్ ఏసీ కూడా ఒక 300 to 400 ఎక్స్ట్రా ప్రైస్ ఉంటుంది. బేసిక్గా ఇది 2 స్టాప్ ట్రైన్ కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఆపడు. ఇంకా వేరే ట్రైన్స్ చూసుకుంటే మీకు 2400 అప్రాక్సిమేట్లీ పడుతుంది. ఇదైతే నాకు 2800 రూపీస్ పట్టిందనమాట. అండ్ నాకు ఈ ట్రైన్ ఎక్కడానికి అన్ని టెన్షన్సే. బికాజ్ ఎందుకంటే నేను ఈ ట్రైన్ ఎక్కడానికి చాలా లైటింగ్ లేదబ్బా. ఫస్ట్ 2 days బ్యాకే బుక్ చేసుకున్నాను ఈ టికెట్. వెయిటింగ్ లిస్ట్ వచ్చింది, ఎప్పటికీ కన్ఫర్మ్ అవ్వలేదు. బేసిక్గా 5 hours ముందే కన్ఫర్మ్ అయిపోతుంది. చార్ట్ ప్రిపేర్ అయినంత వరకు కన్ఫర్మ్ అవ్వలేదు. చార్ట్ ప్రిపేర్ అయ్యాక కన్ఫర్మ్ అయిందనమాట. అప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉన్నానన్నమాట. విజయవాడ అయితే వచ్చేసాం. బేసిక్గా 12:30కి వచ్చేసింది. నాగర్ సింగ్ ఫ్లైఓవర్ దగ్గర అయితే ఆపేశాడు. అంటే విజయవాడకి 12:40కే రావాలని, 12:45కి రావాలని ఇంకా ఆపేసి మరీ వచ్చాడనమాట. చాలా ఫాస్ట్గా కొట్టాడు. మీకు స్పీడ్ డిస్ప్లే చేస్తా చూడండి, స్క్రీన్ రికార్డింగ్ చేస్తా. మార్నింగ్ విజయవాడ రైల్వే స్టేషన్ చూస్తూ మాట్లాడుతున్నాం. విజయవాడలో కూడా చాలామంది దిగారు. మనం చూసుకుంటే చాలామంది పీపుల్ అయితే ఫస్ట్ ఏసీ నుంచి, సెకండ్ ఏసీ నుంచి చాలామంది దిగారు. ఐ థింక్ విజయవాడకి కూడా మంచి క్రౌడే ఉందన్నమాట. అండ్ విజయవాడ బేసిక్గా చెప్పే కదా, ఫస్ట్లో ఉండేది కాదు, తర్వాత యాడ్ చేశారు స్టేషన్ కింద. అండ్ ఇంకా మాట్లాడుకుంటే, ఇంకా ఎవరు విజయవాడ నుంచి ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఫస్ట్ ఏసీ మీకు ఎలా అనిపించింది అండ్ మీకు మార్నింగ్ చూపిస్తాను. క్యాబిన్ కూపర్, సింగిల్ పర్సన్ కదా నేను, క్యాబిన్లో 4 members, రిమైనింగ్ 3 members ఉంటారు. కొంచెం ఆక్వర్డ్ ఫీలింగ్ ఉంటుంది అనమాట బ్లాగ్ చేయాలంటే. కూపర్ పడిన బాగుండేది. ఏం చేస్తాం, ఇంకా ఇలా వెళ్ళి ఏదైనా 1 అయింది. నేనేం తీసుకోలేదు బేసిక్గా. 7th ప్లాట్ఫామ్. మీకు విజయవాడ వస్తే మీరు విజయవాడ రైల్వే స్టేషన్ బయటికి వెళ్తే ఎగ్జిట్ దగ్గర మీకు ఇది ఉంటుంది, ఒక భోగిలాగా ఉండి అందులో హోటల్ ఉంటుంది, హల్దీరామ్స్ వాళ్ళది. వస్తే టేస్ట్ చేయండి, బాగుంటుంది. అంటే చిన్న ఎక్స్పీరియన్స్ అంతే. అది ఇక్కడైతే ఒక 10 minutes బ్రేక్ అయితే ఉంటుంది విజయవాడలో. పర్లేదు జర్నీ. నాకైతే మంచి నిద్ర పట్టేసింది. ఫుల్గా ఏసీ పెట్టేశాడు. కాకపోతే క్యాబిన్ కదా, ఒక ఏసీ అయితే ఫుల్ ఉంటుంది, చల్లగా ఉంది. ఇలా బయటకు వచ్చి వాక్ చేస్తే కొంచెం బాడీలో నర్వ్ ఫంక్షన్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. బేసిక్గా నాకు ఎప్పుడు పెద్దగా చలి ఉండదు. నాకైతే చల్లగా ఉందంటే
ఖచ్చితంగా చల్లగానే ఉందని అర్థం. కొంతమంది అయితే మూడు దుప్పట్లు కప్పినా వణికే పర్సన్స్ ఉన్నారు. అంతే. మన H1 కరెక్ట్గా నిద్ర నుంచి అయితే లేచా. 12:20కి కేవ్ వచ్చిందనమాట. 12:35కి అలారం పెట్టా. ఓన్లీ అది మోగలేదు. మోగితే పాపం మా క్యాబిన్లో ఉన్న వాళ్ళందరూ లేచేవాళ్ళు. అది తెలిసి ఇద్దరు పడుకోలేదు చలికి, వాళ్ళు మధ్యలో లెగిస్తూ పడుకుంటున్నట్టున్నారు. అది మనకి దాదాపు 20 minutes బ్రేక్ అయితే ఉంటుంది. ఎందుకంటే లోకో చేంజ్ ఉంటుంది ఇక్కడ విజయవాడలో. అంటే వీళ్ళు డీటెయిల్స్ అంతా ఫిల్ చేసి లోకో మారుతారు, టీసీస్ మారుతారు, అందరూ మారుతారు అనమాట. మనకి ఇది ఇంజన్ DL1 వస్తుంది, తర్వాత H1 వస్తుంది. మనకి ఇంజన్ తర్వాత ఫస్ట్ AC, సెకండ్ AC, థర్డ్ AC ఉంటుంది అనమాట. ఇంకొక 5 minutes అయితే ఉంటుంది. అంటే ఇక్కడ 30 minutes, 20 to 30 minutes అవుతుందని చెప్పారు. ముందు కూడా మనకి విజయవాడలో స్టాప్ ఉండేది, కాకపోతే అది టెక్నికల్ స్టాప్. అంటే ఏమైనా ఇలాంటివి పైలట్ చేంజ్ ఇలాంటివి ఉండేవి. బేసిక్గా ఇది ఫుల్ స్టాప్ ఇచ్చారు చాలా మంత్స్ తర్వాత. ఎందుకంటే విజయవాడలో కూడా స్టాప్ కావాలని ఇక్కడ లోకల్ MLAs, మినిస్టర్స్, మనకి క్యాబినెట్ అంటారా, అసెంబ్లీలో గట్రా రిక్వెస్ట్ చేస్తే, లేదా రైల్వే మినిస్టర్కి చేస్తే వాళ్ళు ఇక్కడ స్టాప్ ప్రొవైడ్ చేస్తారు. చాలా స్టేషన్స్కి స్టార్ట్ అయినప్పుడు కొన్ని స్టాప్స్ ఉండవు, తర్వాత యాడ్ చేస్తూ ఉంటారు అనమాట. అలానే మనకి విజయవాడ గుంటూరు జంక్షన్ యాడ్ అయ్యి సిగ్నల్ అయితే ఇచ్చేసారు, గ్రీన్ బ్లింక్ అవుతుంది. ఇంకెక్కేసా. ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఏసీలో ఇంకొక అడ్వాన్స్ ఉంటుంది. అంటే ఒక మంచి ఫ్యూచర్ ఏంటంటే, మనకి ఏదైనా అవసరం ఉన్నా, అటెండర్ని కాల్ చేయాలన్నా, లేదా మీకు ఏసీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా, మీరు అక్కడ ఒక బటన్ ఉంటుంది, దాన్ని మీకు అది చూపిస్తాను నేను. ఆ బటన్ ప్రెస్ చేస్తే వీళ్ళకి ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. అంటే ABCDF మనకి క్యాబిన్స్ ఉన్నాయి కదా, ఆ క్యాబిన్స్లో ఎవరైతే ప్రెస్ చేస్తారో, రీసెంట్గా ప్రెస్ చేసింది F అనమాట. అది కపుల్ అని ఉంటుంది, కూపర్ లాగా అనమాట. అంటే ఇద్దరు క్యాబిన్ అనమాట. అలా వీళ్ళు వస్తే అటెండర్ వెళ్ళి వాళ్ళకి అడుగుతారు ఏం కావాలి, ఏసీ ప్రాబ్లమా, సంథింగ్ ఏంటి ఇష్యూ అని అడిగితే రిజాల్వ్ చేస్తారు దాన్ని. అలా అనమాట. అంటే ఇది బెడ్ అనేది అటెండర్ కోసం ఈ బెడ్ ఉంటుంది. ఓకే. ఇది ప్రకాశం బ్యారేజ్ వస్తుంది. కనిపిస్తుంది అది కనకదుర్గమ్మ టెంపుల్. సో మనం పోయేటప్పుడేమో అట్లా వెళ్తాము. ఓకే. ఆ బ్రిడ్జ్లో విజయవాడ వెళ్ళడానికి ఈ సైడ్ నుంచి ఆ బ్రిడ్జ్లో వెళ్తారు. ఈ బ్రిడ్జ్ వస్తుంది. సాయి. ఓకే. మీరు ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. ఓకే. అంటే మీరు ఇప్పుడు హైదరాబాద్ నుంచి వస్తున్నారంటే మీకు ఇక్కడ స్టే ఆప్షన్ ఏమైనా ఇస్తారా? విశాఖపట్నంలో స్టే ఆప్షన్ ఉంటుంది, మళ్ళీ రిటర్న్ అవుతారు. మీకు ఏమైనా మధ్యలో హాలిడే అలా ఏమైనా ఉంటుందా? వీక్లీ 4 days వెళ్తారు, రిమైనింగ్ 3 days. ఓకే. అలా మీరు చేసుకోవచ్చు. ఓకే. ఇదంతా కూడా ఏసీ వస్తుంది. చూసారా, ఏసీ వెంట్స్ ఇవి బేసికలీ. ఇవన్నీ ఏసీ వెంట్స్. మనకి లోపల కూడా సేమ్ అలానే ఉంటాయి ఏసీ వెంట్స్, ఏం పెద్దగా ఉండవు. గుంటూరు స్టేషన్ మనకి ఇంకొక 30 to 40 minutes పడుతుంది. ఇంకా అది వెళ్ళిపోయాక పడుకుంటుంది. ఇంకా
గుంటూరు జంక్షన్ అయితే వచ్చేసింది. గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ ఎక్కువసేపు స్టాప్ అయితే ఉండదు, జస్ట్ 2 minutes ఉంటుంది అనమాట. ఎక్కే వాళ్ళైనా త్వరగా ఎక్కాలి, దిగే వాళ్ళైనా త్వరగా దిగాలి. మన లోపు చూసారా ఉన్నారు ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు. మనకి ట్రైన్లో ఏంటంటే థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ ఉంటాయి. స్లీపర్ క్లాస్ అనేది ఉండదు అనమాట. స్టేషన్కి రావడం ఇదే మొదటి సారి. ఇప్పుడు స్టేషన్ నుంచి వెళ్ళిపోయాక శుభ్రంగా పడుకొని మార్నింగ్ 5:30 ప్లేస్ బిఫోర్ వెళ్ళిపోతుంది అని చెప్పారు. ఇక్కడ అటెండర్, కోచ్ అటెండర్ అనమాట, ఆయన చెప్పారు బిఫోర్ వెళ్ళిపోతుంది అని. హాయ్ క్యాబిన్, మంచి నిద్ర పట్టిందిలే. క్యాబిన్ అనమాట. ఫైనల్గా ఒకసారి చెప్పేస్తాను. లైట్ స్విచ్ చేసి ఇస్తాడు అండ్ ఒక బటన్ ఇస్తాడు, అది ప్రెస్ చేస్తే చెప్పాను కదా అటెండర్ వస్తారు. ఇది బేసిక్గా మీరు ఏసీ స్పీడ్ పెంచుకోవాలనుకుంటే ఇదనమాట. ఎమర్జెన్సీస్ ఉంటాయి. ఇది కూపర్, 2 seats వస్తాయి అన్నమాట. ఓహో ఇది క్యాబిన్. టైం అయితే 6:25కే దింపేశాడు మనకి. ఇక్కడ ఉంది కదా, ఇదే డ్యూరంటో ఎక్స్ప్రెస్. హైదరాబాద్కి బేసిక్గా వేగంగానే వచ్చేసింది. కాకపోతే ఒక దగ్గర ఆపేశాడు, అంటే చాలా ఫాస్ట్గా వచ్చేసింది అనమాట. 5:30కే హైదరాబాద్ సరౌండింగ్స్కి వచ్చేసింది. కాకపోతే ఒక దగ్గర ఆపి డిలే చేసి తెచ్చాడు అనమాట. అండ్ ఇప్పుడు ఈ ట్రైన్ అనేది క్లీనింగ్కి వెళ్ళిపోతుంది. అండ్ మీరు అడిగితే ఫస్ట్ ఏసీ ఎలా ఉంది బ్రో అంటే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మంచి పడుకున్నా ట్రైన్లో, ఎంత బాగా పడుకుందంటే ఈ క్లాస్లోనే అనుకుంటా. పీస్ఫుల్గా ఉంది, గోల లేదు. అంటే సమ్టైమ్స్ మన క్యాబిన్లో నలుగురు మన వాళ్ళు అయితే నో ప్రాబ్లం, వేరే వాళ్ళు అయితే కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది అనమాట. మనం చూసుకుంటే అంటే ఎలా ఉంటుందంటే చెప్తా. డిస్కంఫర్ట్ ఎలా ఎపీర్ అవుతుంది అంటే నేను సింగిల్గా ట్రావెల్ చేస్తున్నాను కదా, ఇన్ ఏ డిఫరెంట్ వే. అంటే వాళ్ళు మాట్లాడుకుంటారు అండ్ మనం ఒక్కలే ఉంటాం, కొంతమంది కలవరు అనమాట. అలాంటప్పుడు కొంచెం ఆక్వర్డ్ ఫీలింగ్ ఉంటుంది. అది ఓవరాల్గా ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తాను, బడ్జెట్ ప్రాబ్లం లేదు అంటే ఫస్ట్ ఏసీ అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, బెటర్ దెన్ ఫ్లైట్ అనమాట. వాష్రూమ్స్ అవన్నీ క్లీన్గానే ఉన్నాయి. అది అండ్ డ్యూరంటో ఎక్స్ప్రెస్ చాలా బాగుంది. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.